సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. గుడివాడ నాని, బేత ప్రకాష్ ఎందుకు ఎదుగురండి పిలిచిన చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు కారణం రేపు 13వ తారీఖున ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, 2 ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. అంచేత మీ అందరినీ కలిసి మీ ఆశీర్వాదం అడగడం కోసం అని చెప్పి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాను. అంచేత ఓటేసే ముందు 2-3 విషయాలు. ఈ సైకో రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడో మీరందరూ రోజు పేపర్లు చదువుతున్నారు, టీవీలో చూస్తున్నారు. రాష్ట్రాన్ని కల్లోలం చేశాడు, అప్పుల పాడు చేశాడు, రాష్ట్రాన్ని తగలబెట్టేశాడు. ఈవేళ ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చుకుంటా ఆ రోజు మోసం చేసినట్టు జగన్ రెడ్డికి మీరు ఓటేస్తారా లేదన్నది మీరు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. మనం విశాఖపట్నం వచ్చాడు జగన్ రెడ్డి, వచ్చి అంటాడు నేను అన్ని పనులు పూర్తి చేశాను, హామీలన్నీ పూర్తి చేశాను అన్నాడు. సోదరులారా, నేను 2-3 చెప్తాను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా అప్పుడు కూడా అబద్ధం ఆడుతున్నాడు. ఈవేళ చూస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పాడు లేదు తమ్ముడు, చేశాడా? మరి అటువంటి మాట తప్పుడు మనిషికి మనం ఎందుకు ఓటు వేయాలని చెప్పి నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. రెండవది ఏంటంటే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చిన వెంటనే రైల్వే జోన్ తెస్తాన్నాడు. 5 సంవత్సరాలు అయింది. రైల్వే జోన్ ఇచ్చుంటే మన చదువుకున్న పిల్లలకి కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చి మాట తప్పాడు, చేయలేకపోయాడు. అటువంటి వాడికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది, మన రాష్ట్రానికి రాజధాని తమ్ముడు అన్ని రాష్ట్రాలకు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు. మరి రాజధాని లేని రాష్ట్రాన్ని పరిపాలిస్తా జగన్మోహన్ రెడ్డి సిగ్గు లజ్జా ఉందా అని చెప్పి ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ప్రచార సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అదే బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి అయినటువంటి అయ్యన్నపాత్రుడు గారికి, అలాగే ఈ గ్రామ పెద్ద అయినటువంటి రమణ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ, మోహన్ గారికి, అందరికీ కూడా, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈవేళ బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి ఒక కూటమిగా ఏర్పడి మీ వద్దకు మేము ఉన్నాము అని చెప్పి మీ వద్దకు రావడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. నాయకుడు అంటే నమ్మకంతో ముందుకు అడిగేస్తే ఎప్పుడైనా సరే విజయం సాధిస్తాం. మాకు నాయకుడు ఉన్నాడు, మాకేం పర్వాలేదని నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడిని గెలిపించుకోవాలి. మీరందరూ కూడా ఒకటి గ్రహించాలి. ఈవేళ
5 సంవత్సరాలు క్రితం మీరు ఓట్లేసి గెలిపించిన పార్టీ సంక్షేమం ఒకటే అని ముందుకెళ్తుంది కానీ అభివృద్ధి చూసుకోవట్లేదు. అభివృద్ధి అంటే ఏంటన్నది మీకు కూడా ఒకసారి తెలియాలి. ఈరోజు మన ప్రాంతం అంతా రైతాంగంతో కూడిన ప్రాంతం. మరి రైతాంగానికి మనం ఏం అవసరం, అలాగే చదువుకునే పిల్లలకి ఏది అవసరం, ఈ భవిష్యత్తును ఏర్పాటు చేయాలంటే మనం ఏం చేయాలన్నది కూడా ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం. అది ఏమైనా సరే సంక్షేమం ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది. గతంలో చాలా మంది మహానుభావులు మన రాష్ట్రాన్ని పరిపాలించారు. ఎన్టీ రామారావు గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం. మరి ఎంతో మంది మహానుభావులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి సంక్షేమం ఒకటే చూసుకున్నారా వాళ్ళు? అభివృద్ధిని కూడా చూసుకున్నారు. మన ఊర్లో రహదారులు లేకపోతే మనం ఎలా ఉంటాం? ఏ ఊరెళ్ళినా ఈవేళ కాలువలు అడుగుతున్నారు, రహదారులు అడుగుతున్నారు. మరి ఆ పరిస్థితి ఎందుకు రావాలి? ఒక్క సంక్షేమమేనా?